ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఈ వీడియోలో మేము పొందుపరిచిన సమాచారం ఎవరిని ఉద్దేశించింది కాదు. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రత్యేకించి మా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు. పార్టీలకి అతీతంగా రాష్ట్ర రాజకీయ సమాచారాన్ని మీ ముందుంచాలన్న తపనతో, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వాలన్న తాపత్రయంతో మేం చేసే చిరు ప్రయత్నం ఇది. అలా కాక మా వీడియో ఎవరినైనా నొప్పించే విధంగా ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను. నవరసాలపేట, నరసరావుపేట రాజకీయాలకు కంచుకోట. పల్నాడు జిల్లా ఆయువు పట్టైన నరసరావుపేట పైనే అన్ని పార్టీల ఆశలు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైసీపీ మరియు టీడీపీ నుండి 5 అభ్యర్థులు ఈ ప్రాంతం నుండే బరిలోకి దిగారు. వీరంతా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఎవరి రేంజ్ వారిదే. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే, ఇప్పటికే నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా 2 సార్లు విజయం సాధించి ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు. కాసు మహేష్ రెడ్డి విషయానికి వస్తే, గత ఎన్నికలలో గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మళ్ళీ ఈసారి కూడా అక్కడి నుండే పోటీ చేసి గెలిచేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. బొల్లా బ్రహ్మనాయుడు విషయానికి వస్తే, గత ఎన్నికలలో వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మళ్ళీ ఈసారి కూడా అక్కడి నుండే పోటీ చేసి విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. డాక్టర్ చదలవాడ అరవింద బాబు విషయానికి వస్తే, గత ఎన్నికలలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మారిన రాజకీయ సమీకరణాల కారణంగా ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ మళ్ళీ ఈసారి కూడా ఇక్కడ నుండే పోటీ చేసి విజయం సాధించాలని కంకణం కట్టుకున్నారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విషయానికి వస్తే, ఈమె దివంగత టీడీపీ సీనియర్ నేత, మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ డాక్టర్స్ సెల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు కోడలు, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ భార్య. స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈమె మొదటిసారిగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఓవరాల్ గా చూస్తే 2024 పొలిటికల్ రేస్ లో నరసరావుపేట నుండి ఈ 5 రేసు గుర్రాలు హేమాహేమిగా తలపడనున్నాయి. ఈ విషయం తెలిసి నరసరావుపేట వాసులు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.